హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరం ఉగాది పండగకు ప్రభుత్వం విడుదల చేయబోతోంది. మన తెలుగు నూతన సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలోనే దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిన్న 13వ తేదీన జాబ్ క్యాలెండర్ మీదే అధికారులతో సమావేశం నిర్వహించి ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి అనేవి కూడా ఖరారు చేయడం జరిగింది. దాదాపు 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, అలాగే 3,000కు పైగా పోస్టులతో ఉపాధ్యాయులకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయాలని, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా వివిధ యూనివర్సిటీలలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగులకు ఉగాది కానుక. గ్రూప్ 2 470 పోస్టులు, గ్రూప్ 1 101 పోస్టులు, 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ కొత్త సంవత్సరాది రోజు విడుదల. 3,000కు పైగా టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్, యూనివర్సిటీల్లో 1,500 పోస్టులు, ఆర్థిక శాఖ పరిశీలనలో ఇతర పోస్టులు. జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రకటించబోయేది మొదటి జాబ్ క్యాలెండర్. గత వైసీపీ ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఒక్కదాన్నే విడుదల చేసింది, కానీ ఆ పోస్టులను కూడా భర్తీ చేయలేదు. ఫలితంగా కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో గతేడాది మెగా డిఎస్సి ప్రకటించి 16,000 పోస్టును భర్తీ చేశారు. 6,100 పోలీస్ పోస్టులు భర్తీ చేశారు. ఉగాది రోజు ప్రకటించే జాబ్ క్యాలెండర్ లో మరిన్ని టీచర్ పోస్టులతో సహా 10,000 పోస్టుల భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక అందించనుంది. 60 విభాగాల్లో 10,000 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ ను కొత్త సంవత్సరం అయినటువంటి ఉగాది రోజున ప్రకటించనుంది. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆయా శాఖల్లో ఖాళీల భర్తీపై అధికారులతో శుక్రవారం ఆర్థిక శాఖ సమావేశం నిర్వహించింది. కొన్ని పోస్టులకు ఇప్పటికే ఆమోదం లభించగా మరికొన్ని ఆ శాఖ పరిశీలనలో ఉన్నాయి. 2-3 రోజుల్లో మొత్తం ఎన్ని పోస్టులు జాబ్ క్యాలెండర్ లో ఉంటాయనే దానిపై స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిన పోస్టుల్లో 470 గ్రూప్ 2 పోస్టులు, 101 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. గతేడాది మెగా డిఎస్సి నిర్వహించి 16,000 పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ ఏడాది మరో 3,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీని జాబ్ క్యాలెండర్ లో ప్రకటించనుంది. యూనివర్సిటీల్లో సుదీర్ఘ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల్లో తొలుత 1,500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీలలో అయితే 3,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలు న్యాయ వివాదాలతో చాలా కాలం నుంచి ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. గత ప్రభుత్వంలో భర్తీకి హడావిడిగా ప్రక్రియ ప్రారంభించిన రోస్టర్ తప్పులతో మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో న్యాయ వివాదాలు పరిష్కరించి తొలుత 1,500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇక నుంచి ఏటా డిఎస్సి వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ పోస్టులను కూడా జాబ్ క్యాలెండర్ లోకి తీసుకొస్తోంది. సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖ, ఇతర శాఖల్లో గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా గత ప్రభుత్వంలో జారీ చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించింది. 87 గ్రూప్ 1, 890 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేసింది. కాగా ఈ నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టులను క్యారీ ఫార్వర్డ్ కింద జాబ్ క్యాలెండర్ లో ప్రకటిస్తుంది. అలాగే వివిధ శాఖల్లో భర్తీ చేపట్టాల్సిన పోస్టులను క్యాలెండర్ లో చూపించనుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 1000 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక రాబోయే ఉగాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు నిజంగానే పండగ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నిరుద్యోగులకు ఉగాది కానుకను అందించనుంది. ఆల్మోస్ట్ అన్ని రకాల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది.
గ్రూప్ 1, గ్రూప్ 2 తో పాటు జాబ్ క్యాలెండర్ లో అన్ని రకాల పోస్టులు ఉండబోతున్నాయి. దాంతో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉగాదికే విడుదల కాబోతోంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే దాదాపు యూనివర్సిటీల్లో చాలా కాలంగా భర్తీ కాకుండా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావించడం, మొదటి విడతలో 1500 పోస్టును భర్తీ చేయాలని అనుకోవడం ఇక్కడ శుభ పరిమాణంగా మనం చెప్పవచ్చు. మొత్తం 3000 పోస్టులు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉంటే 1500 పోస్టును మొదటి విడతలో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక గ్రూప్ 1 లో చూసినట్టయితే జాబ్ క్యాలెండర్ లో డిప్యూటీ కలెక్టర్లు 11 పోస్టులు, డిఎస్పి సివిల్ 10 పోస్టులు, డిఎస్పి జైళ్లు 4 పోస్టులు, ఆర్టీఓ 3 పోస్టులు, డిఎల్ఓ 35, కోఆపరేటివ్ రిజిస్టర్ 17, ఏఏఓ 3, సిటిఓ 10, డిఈఓ 2, డిఎస్డబ్ల్యూఓ 4, డిటిడబ్ల్యూఓ 2 పోస్టులు ఉన్నాయి. మరికొన్ని విభాగాల్లోనూ పోస్టులు భర్తీ చేయనున్నారు. కాబట్టి రాబోయే జాబ్ క్యాలెండర్ లో అన్ని రకాల పోస్టులు ఉండబోతున్నాయి. ఇక నిరుద్యోగులకు ఉగాది కానుకగా కంపల్సరీగా ఖచ్చితంగా మరి జాబ్ క్యాలెండర్ అనేది ఉగాదికి రాబోతోంది. మరి ఇదే సమాచారాన్ని మనం మరో దినపత్రికలో కూడా ఇక్కడ చూడవచ్చు. 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్ పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివిధ శాఖల్లో 3 ఏళ్లలో ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సిన 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. సచివాలయంలో శుక్రవారం అన్ని విభాగాల అధిపతులతో నిర్ణయించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ లో కలిపి 3,000 పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో 1,500 సహాయ ఆచార్య పోస్టులు అనగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ఎస్ఐ కానిస్టేబుల్ కలిపి కూడా 3,000 పోస్టులు ఉన్నాయి. ఇక ఏఈలు 500, సంక్షేమ వసతి గృహాల వార్డెన్ల పోస్టులు 200, అటవీ శాఖ పోస్టులు 100, స్టాటిస్టిక్ అధికారి పోస్టులు 200, గ్రూప్ 1 లో 100, గ్రూప్ 2 లో 500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే దానిపై స్పష్టత రానుంది. కాబట్టి నిన్న అధికారులు మరి ఎవరైతే అన్ని డిపార్ట్మెంట్ కు సంబంధించిన హెచ్ఓడిస్, సెక్రటరీస్ ఉన్నారో వారందరితో సమావేశం నిర్వహించారు. వాటిలో మరి మనకు ప్రిలిమినరీ డేటాగా ఈ పోస్ట్ అనేవి భర్తీ చేయాలని అధికారులంతా భావించడం, అలాగే ప్రభుత్వం కూడా భావించడం జరిగింది. ఇక ముఖ్యమంత్రితో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అనే దాని మీద అయితే పూర్తి క్లారిటీ అయితే రాబోతోంది. మరి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత పూర్తి స్థాయిలో మనకు ఎక్కడ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అనే వివరాలు అయితే ఉగాదికి ప్రభుత్వం తెలియజేయబోతోంది. మరి ఉగాది కానుకగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయబోతోంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులు ఈ జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా మరి మీ యొక్క సన్నద్ధతను కొనసాగించి మరి ఈ రాబోయే జాబ్ క్యాలెండర్ లో విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ అనే పదం విని కూడా చాలా కాలం అయిపోయింది. మరి ఈ ఉగాదికి అటువంటి జాబ్ క్యాలెండర్ రాబోతోంది. ఇది జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.